రోజా అంటేనే పెద్ద క్యాబేజీ. దాని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంది? విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శివశక్తి పీఠం జ్యోతిష్యాలయం. కాబట్టి రోజా గురించి ఇంత ప్రస్తావన అవసరమా? రాజకీయాల్లో అదృష్టం బాగుండి మంత్రి అయిపోయింది, దరిద్రం అదృష్టం కలిసి వచ్చి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించేసింది. ఈవేళ ఎన్ని కథలన్నా చెప్తుంది, ఎన్ని మాటలన్నా చెప్తుంది. రాజకీయాలు సంపాదించుకోవడానికి కాదు, సేవ చేయడానికి అని అందరూ అంటారు, కాదు దోచుకోవడానికి అని చెప్పి రోజా లాంటిది. అలాగే కొంతమంది ఉన్నారు ఈ మధ్యకాలంలో, వాళ్ళ అధినాయకుడు కూడా అంతే కదా, వందల కోట్లు, వేల కోట్లు, లక్ష కోట్ల దాకా దోషేసేది అంటుంటారు. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికంగా దోషేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కాబట్టి డబ్బుంది, అహంకారం ఉంది, బలుపు ఉంది, గర్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఏమైనా మాట్లాడచ్చు, ఏదైనా జరిగిపోతుందనే అహంకారం ఉంది. కాబట్టి ఇవాళ ఇలాంటి నికృష్టులు, నీచులు, దరిద్రులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం జరుగుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో అంత మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇప్పుడు బతుకున్న రాజకీయ నాయకులు ఎవరూ లేరు. సొంత డబ్బులతో ఎవరు చేస్తారండి రాజకీయం? ఇవాళ ప్రజల సొమ్ము దోసేసి, ప్రజల రక్తాన్ని తాగేసి, 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవడానికి 1000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించుకునే దొంగలు ఉన్నారు తప్ప నిజమైన రాజకీయ నాయకులు, సేవ చేద్దామనేటటువంటి మనసున్న నాయకులు ఎక్కడున్నారు? చెప్తారు కబుర్లు చాలామంది, కానీ సేవ చేయాలనే ఆలోచన, సంపాదించింది ఖర్చు పెట్టాలే, మన సంపాదనే ప్రజలకు పెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎక్కడున్నారు? ఒక పవన్ కళ్యాణ్ తప్ప. కాబట్టి ఈ రోజా లాంటి గాడిద ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది, పనికిమాలిన మాటలు మాట్లాడుతుంది. ఈ అడవిలో జంతువుకైనా మానవత్వం ఉంటుందేమో తప్ప సమాజంలో తిరుగుతూ ఒక సమాజ సేవలో ఒక మంత్రి పదవిని అనుభవించినటువంటి ఈ దుర్మార్గురాలికి అసలు బుద్ధి, జ్ఞానం, శీవం, నెత్తురు ఏముండదు. మరి ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. కానీ మంచి వాళ్ళని, గొప్ప వాళ్ళని కూడా తప్పుడు వాడుగా చిత్రీకరించాలనే ఆలోచన నిరంతరం చేస్తున్న దుర్మార్గురాలు రోజా ఉంది. నిజంగా ఆమెని ఏ రకంగా, ఏ భాషలో తిట్టాలో నాకు అర్థం కావట్లా. మాది ఆంధ్ర అన్న, మాది ఒంగోలు అన్న. పవన్ కళ్యాణ్ పాలన గురించి చెప్పాలి అంటే సింపుల్గా చించేస్తున్నాడు అన్న ఆయన పాలన. ఎలా చెప్పాలి అంటే అన్న, ఎవరికో కరెంట్ షాక్ తగిలితే వాళ్ళందరికీ మళ్ళీ కిట్లు ఇచ్చి, తర్వాత ఎంతోమంది కౌలు రైతులు చనిపోతే వాళ్ళందరికీ అతను సొంత డబ్బులు ఇచ్చి ఎంతోమందిని ఆదుకుంటున్నాడు అన్న. గిరిజన ప్రాంతాలకు వెళ్తున్నాడు, అన్ని ఏరియాలు తిరుగుతున్నాడు. ఆఖరికి మొన్న పుష్కరాలకు సంబంధించి ఎక్కడ డ్రైనేజ్ ఎలా ఉంది ఏందన్నది అవి కూడా ఆయన పరిశీలిస్తున్నాడు అన్న. ఆయన సినిమా హీరో కంటే రాజకీయ నాయకుడిగా మాకు చాలా అభిమానం ఏర్పడింది అన్న ఆయన మీద. అంతకుముందు మామూలుగా సినిమాలు చూసి ఏదో ఆయన్ని ఫాలో అయ్యాం, కానీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆయన ఇలానే దిగ్విజయంగా, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటాడన్న. ఆయనకి నేను చెప్పే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అన్న నువ్వు 21 సీట్లే కాదన్నా, నువ్వు ప్రతి ఏరియాలో నీ బలం పెంచుకో అన్న. నిన్ను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారన్న. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినాయి అన్న. సో వాళ్ళందరికీ ఒక చిన్న మీటింగ్లా పెట్టన్నా. ప్రజారాజ్యంలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరితో ఒక మీటింగ్ నువ్వు పెట్టన్నా. నీ పార్టీ సైడ్ వాళ్ళందరూ కన్వర్ట్ అవుతారన్న. చాలామంది సఫర్ అవుతున్నారు, వైసీపీలో ఉండి ఎటుపోవాలనేది అర్థం కావట్లా. నువ్వు ఒక చిన్న కాన్ఫిడెన్స్గా ఒక చిన్న మీటింగ్ పెట్టన్నా. నీ కార్యకర్తలతోటే కాదన్న మీటింగ్ పెట్టుకోవాల్సింది. ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారన్న నీ కోసం ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళందరినీ పిలిపివన్నా, మీరందరూ రాండి అని చెప్పన్నా. వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నా ఏమన్నా నువ్వు చెయ్యాలన్నా. అది నా రిక్వెస్ట్ అన్న. ఆ రకంగా ఆలోచించేసి మేబీ పవన్ కళ్యాణ్ గారిని పవనసుతుడు హనుమంతుడి పేరు అని చెప్పేసి ఆయన పేరు డైలీ రిపీట్ చేసుకుంటే నా పాపాలను తగ్గుతాయని చెప్పి మేబీ పవన్ కళ్యాణ్ గారిని పేరు తీస్తుందేమో ప్రతి దాంట్లో. నాకు అదే అనిపిస్తుంది. ఎట్లాగో రాజకీయ పరంగా కొద్దిగా లబ్ధి పొందుదాము, కొద్దిగా పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి అలానే పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం వల్ల పాపాలు కూడా తగ్గుతాయని చెప్పేసి ఆ రకంగా యూజ్ చేస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అంతే తప్ప తను మాట్లాడే మాటల్లో విజ్ఞత అనేది లేదు. క్లియర్గా ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన అభిమానైనా ఉండాలి, లేక ఆయన ఫ్యామిలీలో ఉన్నవాడైనా అయి ఉండాలి, లేదా ఆంధ్ర ప్రజలైనా అయి ఉండాలి. ఈమె ఆల్రెడీ ఒకప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే, ఓడిపోయిన వెంటనే తట్టబుట్ట సర్దేసి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తిరుక్కుంటూ కూర్చుంది. అక్కడ తిరుక్కుంటూ కూర్చోక మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? ఏం అవసరం వచ్చిందమ్మా నీకు? ఇప్పుడు వచ్చేసి ఇంకేమైనా ఎలక్షన్లో పాల్గొనిందా? నువ్వు ఎలక్షన్లో పాల్గొన్నా కూడా గెలిచేదంటూ ఏం లేదు. ఇక్కడ ఏపీ ప్రజలందరికీ క్లియర్ తెలుసు. ఇప్పుడు ఆయన ఏపీ ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా మంచి చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. అంతటి మహానుభావుడు రావాలని చెప్పి మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. అయ్యా, మీరు ఒకనొక సభలో రోడ్డు వేయిస్తారని చెప్పి మీ సొంత డబ్బు యూజ్ చేశారు. అటువంటి నాయకుడిని అయితే మేము చూడలేదు, చూడబోము కూడా. మీలాంటి నాయకుడు మాకు కావాలి. మా తెలంగాణకు మీరు కూడా రావాలి.